నేను ప్రోటోకాల్ వివాదం మీద గత 2 సార్లు ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. దాని మీద మా మంత్రి మాట్లాడలేక వాళ్ళ భర్త సెలవుమణి గారితో మాట్లాడించింది. ఆమె మాట్లాడకుండా సెలవుమణి అనే ఆయన మన స్టేటు కాదు, మా నగిరి కాదు, ఆయనకి ఏం సంబంధం అని మేము అడుగుతున్నాం. ఫస్ట్ మేము అడిగేది ఏమంటే, ఏదైనా మాట్లాడాలంటే మంత్రి మాట్లాడచ్చు. నేను నాకున్నటువంటి హక్కుల గురించి నేను మాట్లాడాను. ఆమె సమాధానం చెప్పకుండా వాళ్ళ భర్త ద్వారాగా ఇతర విషయాలు ప్రోటోకాల్ గురించి మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. మాకు పదవులు ఇచ్చినామని చెప్తున్నాడు ఆయన. దాని మీద ఈరోజు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆమె తెలుగుదేశంలో 2004, 2009లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించడం జరిగింది, నగిరిలో కానీ చంద్రగిరిలో కానీ. ఆ తర్వాత వైఎస్ఆర్ని కలవడం జరిగింది. వైఎస్ఆర్ ఈమె కలవడం, ఆయన అకాల మరణం చెందడం, ఇవన్నీ జరిగిపోయినాయి. అప్పటి నుంచి ఆమెకు ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది. అటువంటి ఐరన్ లెగ్ కలిగినటువంటి వ్యక్తిని మా పెద్దలు, ఎవరు గౌరవనీయులు ఈ జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, వాళ్ళ కుమారుడు మిథున్ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా నారాయణ సామన్న, డిప్యూటీ సీఎం నారాయణ సామన్నకు చెప్తే మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఆమె పుత్తూరు నియోజకవర్గంలో కానీ నగిరిలో కానీ తెలియనప్పుడు మా పార్టీ వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి ఆమెని 780 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. అప్పుడు కూడా వడమాలపేటలో ఈ 1780 ఓట్లు రావడం జరిగింది. మళ్ళీ రెండోసారి కూడా వడమాలపేటలో 3336 ఓట్ల మెజార్టీ వస్తే ఆమె 2780 ఓట్లతో గెలవడం జరిగింది. 14 నుంచి 19 వరకు, అంటే కరోనా టైం వరకు మా అందరినీ ఎక్కడ చూసినా నాకు అన్నలు 5 మంది అన్నలు నాకు ఈ నియోజకవర్గం ఉన్నారు, ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క అన్న ఉన్నాడు అని చాలా ప్రెస్ మీట్లలో అయితేనేమి చాలా మీటింగుల్లో చెప్పడం జరిగింది. అటువంటి అన్నలు నీకెందుకు దూరం అయిపోయినారని నేను అడుగుతున్నా. అటువంటి అన్నలు ఎవరి వల్ల దూరం అయిపోయారు వీళ్ళు? దానికి నువ్వు కారణం విశ్లేషించుకోకుండా మమ్మల్ని దూరం పెట్టడానికి కారణం నేను ఒకటే చెప్తున్నా. మీ అన్నదమ్ముల యొక్క అక్రమ సంపాదనకు నీకు మేముంటే ఇబ్బంది అనేది ఉద్దేశంతో మమ్మల్ని మీరు కొద్దిగా దూరం పెట్టడం జరిగింది. అయినా కానీ మేము భరించి మా అధిష్టానానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. మేము ఉన్నాం, మీరేం భయపడద్దని చెప్తా వచ్చినారు. అందువల్ల ఇన్ని రోజులు భరిస్తూ వచ్చినాం. ఇప్పుడు ఎలక్షన్ వస్తూ ఉంది, ఇప్పుడు కూడా ఇట్లే ఉంటే ఇబ్బందులు అనే ఉద్దేశంతో మేము మాట్లాడాలన్న పరిస్థితి వచ్చింది. ఇంకొక విషయం ఏమంటే, సెలవుమణి గారు నాకు టికెట్ ఇచ్చినారని చెప్తున్నారు మా అందరికీ. వాళ్ళ విషయం వాళ్ళు చెప్తారు, నా విషయాన్ని నేను చెప్తా. నేను 14లో నుంచి 19 వరకు ఉన్నప్పుడు నన్ను ఎంపీపీగా ఉండమన్నారు. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఓలే జడ్పీటీసీకి మార్చినారు. నేను వద్దని చెప్పి నేను ఇంటికాడుంటే మా మండలం నుంచి 15 మంది వ్యక్తులను పంపించి మా పార్టీ లీడర్ని నన్ను ఇంటికి తోడుకు మధ్యస్థం చేశారు. నేను లేచి గేట్ దాకా వస్తే ఇదే సెలవుమణి చేయి పట్టుకొని లాక్కొని వచ్చి ఏం అలిగిపోతావా అని చెప్పి నన్ను బుజ్జగించి టికెట్ ఇచ్చాడా లేదా అని ఆయన్నే మీరు అడగండి. ఈ విషయంలో ఏదైనా తేడా ఉంటే మీరు ఏం చెప్తే ఆయన ఏం చెప్తే దాన్ని నేను బాధ్యులు. మా వల్ల, మా కష్టార్జితం వల్ల మేము గెలిపించి మేము ఎన్నో రకాలుగా నష్టాలు పోయి కష్టాలు అనుభవించి అవమానాలు ఎదిరించి నిన్ను గెలిపిస్తే లాభపడింది ఎవరండి? ఆమె అన్నలు తప్పితే మా నియోజకవర్గంలో ఎవరైనా సరే ఈ 5 లక్షలు సంపాదించడం, ఈ 10 లక్షలు సంపాదించడం, ఈ ఎకరా డీకేటీ భూమి వేసుకున్నాం, ఈ వల్ల మాకు ఈ 100 ఉద్యోగాలు వచ్చాయి, 50 ఉద్యోగాలు వచ్చాయి అని చెప్తే మేము దానికి ఒప్పుకుంటాం. మేము అందుకే మా అధిష్టానాన్ని చెప్తున్నాం, మీరు ఆలోచన చేయమని చెప్తున్నాం. ఇచ్చితే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. ప్రజల నాడి ప్రకారం టికెట్ ఇమ్మని కోరుకుంటున్నాం. ఇంకొక విషయం, టికెట్టు ఆమెకు కాకుండా ఎవరికి ఇచ్చినా, గెలిచే వ్యక్తికి ఇచ్చే
మేము ఖచ్చితంగా పనిచేస్తాం. ఇప్పుడు అమలన్న మాట్లాడతారు. లక్ష్మీపతి రాజు ఇంట్లో మా కాళ్ళు చేతులు పట్టుకొని మీరు చేయకపోతే నేను ఓడిపోతాను, మీరు చేయండి నేను గెలుస్తాను, మీకేం కావాలి మీరు 5 మంది పేర్లతోనే మీరు 5 మంది అన్నదమ్ముళ్ళు, మీ 5 మందితో ఏ పని కావాలన్నా ఆ మండలంలో మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని చెప్పిందా లేదని ఈరోజు కాణిపాకం వచ్చి సత్యం చేయమనండి. చేతులు పట్టుకున్నారు. చేసినప్పటి నుంచి 9-14లో కూడా ఏ రోజు వచ్చి నేను ఇప్పుడు చెప్పుకుంటా, నేను సినిమాలో పెద్ద హీరోయిన్ని, నేను పెద్ద కోటీశ్వరులని. ఆ రోజుల్లో 50,000కి 30 మెసేజ్లు నా దగ్గర ఉండే కార్డు అందరికి షేర్ చేస్తాను. అన్న 50,000 పంపించన్నా, ఫ్లైట్ టికెట్ డబ్బు లేదు, వడవాళ్ళపేటలో మీటింగ్ అన్నా 2 లక్షలు పంపించు, ఈరోజు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంది. ఇట్లంతా మేము పార్టీ కోసం అని చెప్పి జగన్మోహన్ వైఎస్ఆర్ పార్టీ అంటే మాకు తల్లితో సమానం, నాయకుడు పార్టీ నాయకుడు అంటే తండ్రితో సమానంగా మేము ఈరోజు పార్టీ కోసం కష్టపడి నా వ్యాపారాలు వదులుకొని కోట్లు ఖర్చు పెట్టి ఈమెను 2 సార్లు గెలిపించుకుంటే మాకు ఇచ్చే గౌరవం ఇది. ఈమెకు మళ్ళా సీట్ ఇస్తే హైకమాండ్ వాళ్ళు ఇస్తే ఇచ్చుకోండి, మేమైతే పనిచేయము, ఖచ్చితంగా ఓడిస్తామని చెప్తున్నాం. మాకంటే పార్టీ కావాలా, పార్టీ ముఖ్యం మాకు, కాబట్టి మేము దయచేసి సీట్ ఇవ్వద్దని చెప్తున్నాం. దీన్ని అర్థం చేసుకుని హైకమాండ్కు రిక్వెస్ట్ చేస్తున్నాం. దీని గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఇప్పుడు అవసరం ఎలక్షన్ అప్పుడు ఎందుకులేండి.